అందరికీ నమస్కారం అండి. మొన్న నేను ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వీడియో చేశానండి. చేసిన తర్వాత ఆ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను కింద కామెంట్లు చూస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ ఏ కామెంట్ పెట్టారు ఏందని చెప్పి చూస్తూ ఉంటే నాకు కామెంట్ వచ్చిందండి. మన సబ్స్క్రైబర్సే ఆ కామెంట్ ఏమి ఇచ్చారంటే, అన్న మీరు చాలామంది రాజకీయ నాయకుల గురించి వీడియోలు చేశారు, మాకు తెలియని కూడా చాలామంది మీరు చెప్పారు, మీ వీడియోలు చాలా బాగున్నాయి, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, చిరంజీవి గారి గురించి చెప్పారు, బన్నీ గారి గురించి చెప్పారు, రాజకీయ నాయకుల గురించి అందరి గురించి చెప్పారు, కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పి నన్ను కామెంట్లు అడిగిందండి మన సబ్స్క్రైబర్సే. కరెక్టే కదా, నేను ఇన్ని రోజుల దాకా నాకు ఈ ఆలోచన రాలేదు, చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఆ రోజు అనిపించింది. సరే, ఆ రోజు ఏ విధంగా అయితే నా సబ్స్క్రైబర్స్ అడిగారో వాళ్ళ కోరిక మేరకు అన్నా లిజనబాబు గురించి చెప్పుదామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి ఈ వీడియోపై మీ కామెంట్ తెలుపుతారని కోరుకుంటూ, ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోకి వెళ్ళిపోయినట్లయితే అన్నా లిజనోవా ఈమె రష్యా మహిళ, అంటే పుట్టింది పెరిగింది రష్యాలోనైనా ఒక మాటలో చెప్పాలంటే మన ఇండియా సాంప్రదాయం మొత్తం కూడా ఆమెకు చాలా బాగా తెలుసు. అదైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మన ఇండియా మహిళలకు ఏమాత్రం తగ్గకుండా ఆమె కట్టు బొట్టు హిందూ సాంప్రదాయం ఏ విధంగా అయితే ఉంటుందో అన్ని విధాలుగా ఆమె లైఫ్ స్టైల్ కూడా మార్చేసుకుంది. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే ఆమె పెళ్లి చేసుకున్న కానుంచి మన ఇండియాలో హిందూ సాంప్రదాయంలో ఉన్న మహిళలు పూజలు కానీ వ్రతాలు కానీ భర్త ఎటైనా వెళ్ళేటప్పుడు అతనికి జిస్టు తీయటం కానీ, ఆ వృత్తి నుంచి వచ్చేసిన తర్వాత కూడా అతనికి జిస్టు తీసి బొట్టు పెట్టడం కానీ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా మన హిందూ సాంప్రదాయ గౌరవాన్ని నిలబెట్టుతుందండి ఈమె గారు. అంతేకాకుండా ఆమె సమతి పిల్లలు తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ, సొంత పిల్లలే కాదు సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా సొంత పిల్లలుగా చూసుకునే వ్యక్తి అండి ఆమె. అయితే ఈమె గురించి నాగేంద్రబాబు గారు ఒకనొక టైంలో ఒక మాట చెప్పిండండి, అద్భుతమైన మాట చెప్పిండు. అదేం మాట అంటే, ఉత్తమ మహిళ అంటే ఉత్తమ కోడలుగా అన్నా లిజనోవా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఒకనొక టైంలో నాగేంద్రబాబు గారు చెప్పారండి ఆమె గొప్పతనం గురించి. కొనిదెల వారి కోడలు పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆమె గొప్ప గురించి నాగేంద్రబాబు గారు చెప్పారంటే ఆమె మంచితనం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆమె మంచితనమే కాకుండా ఆమె కట్టుబొట్టు కూడా, రష్యా మహిళ అయినా సరే ఆమె కట్టుబొట్టు కూడా మన ఇండియా సాంప్రదాయాన్ని ఏమాత్రం కూడా తగ్గించకుండా ఉండే ఒక విధానం చూస్తూ ఉంటే నాగేంద్రబాబు గారు ఆమె గురించి ఆమె గొప్పతనం చెప్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇప్పటికైనా మీరు ఒకసారి గమనించినట్లయితే 2024లో ఆమె పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళేటప్పుడు మీరు చూసే ఉంటారు. ప్రచారానికి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ప్రచారానికి వెళ్ళే టైం వచ్చిందో ఆ టైంలో మీరు ఒకసారి చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని జిస్తి తీసి కుంకుమ పెట్టి పంపించిందండి. నాకు అది ఎలాగ అనిపించిందంటే, మనం చాలాసార్లు కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం మనం. ఒక భర్త యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అంటే పాత సినిమాలలో ఒక భర్త యుద్ధానికి వెళ్ళే ముందు వీర తిలకం దిద్దుతారండి మహిళలు. ఆ విధంగా నాకు అనిపించింది ఆ రోజున ఆమె జిస్తి తీసి వీర తిలకం దిద్ది పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన పార్టీ గెలవాలని చెప్పి ఆమె వీర తిలకం దిద్దేటప్పుడు నాకు అలా అనిపించింది. అయితే ఈమె తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితోని ఆ చిన్న బిట్ అండి, ఆ పెద్ద సినిమా మొత్తం కూడా లేదు, ఆమె ఆ చిన్న బిట్లో పవన్ కళ్యాణ్ గారితో డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ సినిమాతో వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ బంధం అనేది ఏర్పడింది. అయితే ఈమె 1980లో జన్మించింది. పవన్ కళ్యాణ్ గారు 1971లో పవన్ కళ్యాణ్ గారు జన్మించారండి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో దగ్గర ఒక 9 సంవత్సరాలు తేడా ఉందన్నమాట. అయితే ఈమె క్రిస్టియన్స్. పవన్ కళ్యాణ్ గారికి అన్నా లిజనోవా గారికి ఎప్పుడు కూడా ఈ కుల మత భేదాలంటూ ఏమీ లేవు. అన్నా లిజనోవా గారు నాకు తెలిసినంత వరకు అయితే ఏ మీడియాలో కూడా ఎప్పుడు కూడా మాట్లాడినట్టు కూడా ఇప్పుడు కానరాలే. ఎక్కువ శాతం ఆమె మీడియా ముందుకు ఎప్పుడు రాలే. ఏదన్నా సందర్భాల బట్టి పవన్ కళ్యాణ్ గారు తోడుగా బయటికి ఎటన్నా వెళ్ళేటప్పుడు మాత్రం, లేకపోతే మెగా ఫ్యామిలీలో ఏదన్నా ఫంక్షన్లు ఉంటే మాత్రం అప్పుడు మాత్రమే కానుస్తూ ఉంటుంది. అన్నా లిజనోవా గారికి హిందూ సాంప్రదాయం అంటే ప్రాణం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2024లో ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు అతనికి నుదుటను బొట్టు పెట్టి
యుద్ధానికి సిద్ధమైన ఒక వీరులాగా చెయ్యం మనదే అన్నట్టుగా ఆమె మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రచారానికి పంపించిందండి. ఎప్పుడైతే ఆమె మనస్ఫూర్తిగా ఆమె నమ్ముకున్న దేవుణ్ణి కోరుకుందో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళి 21 ఎమ్మెల్యే సీట్లను అత్యధిక మెజార్టీతో, అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారు. మీరు అందరూ చూశారు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అది ఏ విషయం అంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు అతని పార్టీ తరఫున గెలిపించుకున్నారో, అంతేకాకుండా 2 ఎంపీ సీట్లను ఏ విధంగా అయితే గెలిపించుకున్నారో, ఆ జయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చిరంజీవి గారి చేతులకు ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు ఆ చిరంజీవి గారి చేతులకి ఇయటమే కాదు, అతని కాళ్ళ ముందు పెట్టిండు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కాళ్ళ ముందు పెట్టిన తర్వాత అక్కడ అన్నా లెజనవ గారు పక్కనే ఉన్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ జయాన్ని తీసుకొచ్చి చిరంజీవి గారి కాళ్ళ ముందు పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ తన చెప్పులను కూడా పక్కకు పెట్టి పాద నమస్కారం చేసిండండి చిరంజీవి గారికి. అప్పుడు ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆమె అతని చెప్పులు తీసుకొని పక్కన పెట్టి ఆమె చేత్తో పట్టుకొని పక్కన నిలబడింది పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు అందరూ గమనించమంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అయినా తన పిల్లలైనా తన ఫ్యామిలీ మొత్తం, అంటే ఏ టు జెడ్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఎవరైనా సరే, నాగేంద్ర బాబు గారితో సహా కూడా, వాళ్ళ పిల్లలతో సహా కూడా ఆమెకు ఎంత ఇష్టం అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే అన్నా లెజనవ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ అన్నా లెజనవ గారికి ఇద్దరికి పెళ్లి జరగకముందే పవన్ కళ్యాణ్కి రెండు పెళ్లిళ్ళు జరిగిన సంగతి ఆమెకు తెలుసు. ఫస్ట్ వివాహం నందిని, వైజాగ్కు సంబంధించిన అమ్మాయి. 1997లో వైజాగ్కు సంబంధించిన అమ్మాయితోని పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళయింది. ఆ వివాహం అనేది ఆ పవన్ కళ్యాణ్ గారికి నందిని గారికి కొన్ని మనస్పర్ధల కారణంగా ఆ వివాహం అనేది ఇడిపోయింది. తర్వాత ఇడాకులు కూడా తీసేసుకున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ రెండవ వివాహం జరిగింది. 2009 జనవరి 28న రేణుదేశాయ్ గారితో రెండవ వివాహం జరిగింది. అయితే ఈ దంపతులకి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నాగేంద్రబాబు గారు అన్నా లెజనవ గారి గురించి, ఆ గొప్పతనం గురించి నాగేంద్రబాబు గారు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఇద్దరు భార్యలు ఉన్నా కానీ వాళ్ళిద్దరూ కూడా మన భారతదేశం అమ్మాయిలైనా కానీ మా కుటుంబంతో అంత సాన్నిధ్యంగా ఉండేవాళ్ళు కాదు. కానీ రష్యాలో పుట్టిన అన్నా లెజనవ గారు మా కుటుంబంలో ఒక అమ్మాయిలా ఇక్కడ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె కట్టు బొట్టు మొత్తం మార్చుకొని చాలా బాగా కలిసిపోయింది మా కుటుంబం అని చెప్పి అన్నా లెజనవ గారని నాగేంద్రబాబు గారు ఆమె గొప్పతనం గురించి చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఇక్కడ చెప్పాలండి. ఎందుకంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తన తల్లి అంటే ప్రాణం, అంతేకాకుండా తన ఇద్దరు అన్నలన్నా కానీ పంచప్రాణాలు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు పిల్లలు, అన్నా లెజనవ గారికి పుట్టిన వీళ్ళిద్దరు దంపతులలో పుట్టిన ఇద్దరు పిల్లలు. అయితే పవన్ కళ్యాణ్ గారు తన ఆడపిల్లకి తన తల్లి పేరు వచ్చేటట్టుగా కలిపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు తల్లి పేరు అంజనాదేవి. అంజనా అనే ఒక పేరు వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన తల్లి పేరు కలిసేటట్టు పెట్టుకోండు. అంతేకాదండి, పవన్ కళ్యాణ్ గారు అంతటితో వదిలిపెట్టలే. చిరంజీవి గారి పేరు శివశంకర వరప్రసాద్. అయితే చిరంజీవి గారి పేరు శివశంకర వరప్రసాద్ అయితే నా కుమారుడికి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి శంకర్ అనే పేరు వచ్చేటట్టుగా పెట్టుకోండు. మరి ఇది తల్లి అలాగే అన్నలకి ఇచ్చే ఒక గొప్ప గౌరవం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ భార్య నందిని గారు, రెండో భార్య రేణుదేశాయ్ గారు, ఈ ఇద్దరితోని కూడా వివాహం అనేది చేసుకున్నా కానీ వీళ్ళిద్దరితోని వివాహం జరిగిన కొన్నాళ్ళు మాత్రమే వీళ్ళిద్దరితో ఉండు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరికి కూడా ఇడాకులు ఇచ్చేసిండు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజనవ గారికి 2013లో వివాహం జరిగింది. అన్నా లెజనవ గారు పవన్ కళ్యాణ్ గారి కష్టంలో తన కష్టంలాగా చూసుకునేది. పవన్ కళ్యాణ్ ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందుల పాలైనా, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నా, ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని దూషించినా అన్నా లెజనవ గారు పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్తూ, పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు, ఎప్పటికైనా మంచి గెలిసిద్ది, మనదే జయం, ఈ విజయాన్ని సాధించేంత వరకు నువ్వు ఎనుతిరిగి చూడకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆయనకు ధైర్యం చెప్తూ విజయాన్ని చేజిక్కుచ్చుకునే అంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్పుకుంటే ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇంతటి ఘన విజయం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కారణం కొంతవరకు తన భార్య అన్నా లెజనవ గారు కూడా. ఇదండి మన భారతదేశ సాంప్రదాయాన్ని,
మన కట్టుబొట్లు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పిల్లలకు ఒక తల్లిగాను, పవన్ కళ్యాణ్ గారికి భార్యగాను, కష్టాలలో ఇబ్బందులలో ఉండి వెనకాల ఉండి ధైర్యం చెప్పే కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు కాబట్టి ఆమె గురించి చేయన్నా అని చెప్పి ఒక వీడియో చేయనని చెప్పి అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మా వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో అందరూ కూడా మీ కామెంట్, మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ వీడియోపై మీరు లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.